ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురుగ్రహం, 2వ స్థానంలో కుజగ్రహం, 4వ స్థానంలో చంద్రగ్రహం, 5వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు. అలాగే 6వ స్థానంలో శుక్రగ్రహం, 10వ స్థానంలో వక్రించిన శనిగ్రహం, 11వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి కూడా మంచి అనుకూలమైన స్థితి కనపడుతోంది. అయితే రాశిలో గురువు ఉండడం అనేది ఒక చిన్న ఇబ్బంది అని చెప్పబడినప్పటికీ ఈ వారంలో అంటే త్వరలో ఈ గురుగ్రహం వక్రించబోతున్నాడు. వక్రించబోయే ముందర ఉండేటువంటి లక్షణాల్లో కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఈ వారం ఈ వృషభ రాశి వారికి అనుకూలపడే అవకాశం గట్టిగానే కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేసే పద్ధతి ఉంటుంది. కొంత సాంప్రదాయమైన విషయాల్లో విలువనిస్తారు. గౌరవాలు ఉంటాయి. మంచి శుభ లక్షణాలు ఉంటాయి. మంచి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవ ప్రార్థనలు చేయడం, మరి ఆధ్యాత్మికమైన విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. వ్యయాధిపతి, సప్తమాధిపతి ధనస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది ఈ వారంలో ఉండే కొత్త ప్రత్యేకత వలన కుజగ్రహం కూడా అనుకూల పరిస్థితిని చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆ మెరుగుపడే విధానంలో మనకు రావాల్సిన ధనం బాగానే సకాలంలో వస్తుంది. మనం కూడా సకాలంలోనే చెల్లించగలుగుతాం. అలాగే మాట తీరు వ్యవహారం కూడా గతంలో కంటే కొద్దిగా నెమ్మదిగాను అనుకూలంగాను ఒక వివరంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంత సఖ్యత పెరుగుతుంది. అలా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరితో కూడా ఈ వారం కొంత ప్రత్యేకంగా అనుబంధాలు పెరుగుతాయని తెలుస్తుంది. అలాగే బంధుమిత్రులతోటి సహాయ సహకారాలు కూడా బాగానే అనుకూలపడతాయని చెప్పవచ్చు. కొత్తగా పరిచయాలు అవుతాయి. కొత్త వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే కొత్త కొత్త వస్తువులు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనే విషయంలో ఇంకా కొంత అనుకూలత పెరుగుతుంది. కొంత జ్ఞానం కమ్యూనికేషన్ పరంగా కూడా కలుగుతుంది. అలాగే కొత్త విషయాలని తెలుసుకోగలుగుతారు. గృహ వాహన యోగాదులు కొంత అనుకూలపడే అవకాశం ఉన్నది. గృహ వాహన విషయాలలో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తుంది. కాబట్టి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాబట్టి
సంతోషకరమైన విషయాల్ని వినగలుగుతారు. అయితే సెర్చింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు సరైన విషయాలు దొరుకుతాయి, అనుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలకి విద్యార్థులకి కూడా బాగా అనుకూలమైన పరిస్థితిగానే కనబడుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సంతాన సాఫల్యత అనేది కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి మంచి అనుకూలమైన సమయం ఇది కూడా గమనించుకోవచ్చు. అలాగే కొత్త నాలెడ్జి, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఇలాంటి విషయాల్లో కూడా ఇది బాగా కుదిరే అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి బాగానే తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత గతంలో కంటే అనుకూలత పెరుగుతుంది. బంధుమిత్రులతో ఎవరితోటైనా విభేదాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఒక ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలత పొందడం కోసం అన్ని విషయాల్లో కూడా రాజీ పద్ధతిని అవలంబించే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగా కుదురుతుంది. మంచి అనుకూలమైన విషయాలు ఉంటాయి. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయమే. రియల్ ఎస్టేట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి లాభించే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశం కనబడుతుంది. అలాగే ఆభరణాలు, వస్త్రాలు అలాంటివి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా భాగ్యం ఉన్నత స్థితికి చేరుకుంటుందని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం బాగానే ఫలిస్తాయని తెలుస్తోంది. అలాగే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళు వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, అలా విదేశాలకు వెళ్ళటానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. శని భగవానుడు కూడా దశమంలో వక్రించి ఉండి మనకి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం గట్టిగానే కనబడుతోంది. అలాగే దూర ప్రాంతాలు, దేశాలు వెళ్ళే వాళ్ళకి దానికి సరిపోయే పనులన్నీ కూడా చకచక పూర్తవుతాయి. అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు. దాని ప్రయత్నాలు ఏదైనా ఉంటే ఈ వారంలో మొదలు పెట్టుకోవచ్చు. అలాగే స్థల మార్పు కోరుకునే వాళ్ళకు కూడా, అంటే ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, వ్యాపారం మారడం, మరి ఇలా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా అటువంటి ప్రయత్నాలు ఈ వారంలో మంచి ముందడుగు వేస్తాయి. కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. అనుకూలపడే పరిస్థితులే ఉన్నాయని తెలుస్తోంది. అలాగే వ్యయాధిపతి ద్వితీయంలో ఉండడం అనేది, అంటే మనం చేసే ఖర్చులు, వ్యవహారాదులు అన్నిటికీ కూడా ఒక గుర్తింపు కలిగే ఖర్చులే ఉంటాయి. అనుకూలమైన అవసరం నిమిత్తం చేసే ఖర్చులే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొంత విలాసానికి ఖర్చు చేయవలసి వస్తుంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలైతే ఈ వారంలో ఎటువంటి కనబడటం లేదు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ వారం రాబోయే గ్రహ స్థితిగతులు మార్పులకి సంకేతంగా ఈ వారంలో కొంత విజయ పరంపర కనబడే అవకాశం ఎక్కువగానే ఉన్నది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలమైన శుభ లక్షణాలని చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.